మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ప్రత్యేకించి ఈ రాశి వారికి వారం ప్రారంభంతోనే చంద్రుని యొక్క బలం సంపూర్ణంగా ఉంటుంది. షష్ఠ స్థానమందు చంద్రుడు, సప్తమ స్థానమందు చంద్రుడు, లాభస్థానమందు రవికుజుల యొక్క స్థితి ప్రధానంగా యోగించేటువంటి గ్రహములు. ఎప్పుడైతే ఈ రవికుజులు లాభస్థానమందు ఉన్నారో గత వారంలో కూడా చెప్పుకున్నాం. అయితే ఈ రాశి వారికి 12వ స్థానంలోకి ఎక్కువగా గ్రహాలు వస్తూ ఉన్నాయి. రాహువుతో కూడిన శుక్రుడితో కలిపి ఉన్నటువంటి బుధుడు. కాబట్టి ఇక్కడ ఖర్చు అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయము. మీరు ఎంత మీ మనసును నియంత్రించుకోగలిగితే అంత మంచిది. ఎంత మీకు సంబంధించినటువంటి మీ లగ్జరీని తగ్గించుకోగలిగితే అంత మంచిది. సాధ్యమైనంత వరకు లిమిటెడ్ బడ్జెట్తోనే మీరు ముందుకు వెళ్ళాలి. అంతే తప్పితే ఖర్చు వైపు మీరు ప్రయాణం చేస్తున్నారా, ఈ గ్రహస్థితి యొక్క ఊబిలో ఉచ్చులో మీరు పడ్డట్టే లెక్క. ఇప్పుడు రవి తర్వాత కుజుడు కూడా మీకు 12లోకే వచ్చేస్తారు. అంటే 5 గ్రహాలు 12వ స్థానంలోనే ఉండిపోతే అసలు మీకు విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఇలా కూడా ఆలోచించడం ముఖ్యం. రాబోయేటువంటి కాలంలో అతి ఖర్చు కనబడుతోంది కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్త పడడం చాలా మంచిది. ఇక రెండవది, రాబోయేటువంటి కాలంలో నిద్ర లేనటువంటి సమయాన్ని గడపవలసి వస్తుంది కాబట్టి ఆ విషయం పట్ల కూడా మీరు చాలా సన్నద్ధులై ఉండాలి. అంటే ఇక్కడ ఉద్యోగపరంగా షిఫ్ట్లు మారచ్చు, లేదా ఓవర్ టైం ఉద్యోగం చేయొచ్చు, లేదా మరి ఇతరత్ర కారణాల చేత రాత్రి వేళల్లో నిద్రపోయేటువంటి సమయాన్ని ఈ గ్రహస్థితి తగ్గించి వేస్తుంది. మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ప్రయాణాలు చేయడం వల్ల కొంత శారీరక పరమైనటువంటి అలసటని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ ఖర్చు, ఆర్థికపరమైనటువంటి ఖర్చు, శారీరకమైనటువంటి అలసట, వీటితో పాటు ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలు కొంత కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ వారంలో ఇబ్బంది ఏమీ లేదు, కానీ రానున్నటువంటి కాలంలో ఉద్యోగపరంగా కొంత ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగాల్ని వదిలిపెట్టకండి. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటి అంటే, ఉద్యోగంలో ఏదైనా చిన్నపాటిది వస్తే భయపడి మానేసేటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఏదైతే అదే అవుతుంది, పోయేది ఉంటే పోతుంది, వచ్చేది ఉంటే వస్తుంది అనేటువంటి విధానంలో నిలబడి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ యొక్క శ్రమని పెట్టుబడిగా పెట్టి పనిచేయండి. ప్రధానంగా ఏలినాటి శని దానికే భయపడుతుంది. ఎప్పుడైతే మీ శ్రమని మీరు పెట్టుబడిగా పెట్టుకుంటారో మీరు నెగ్గుతారు. పక్కవారి మీద ఆధారపడితే ఏమీ ఉండదు జీవితము. ఎవరిని నమ్ముకుని వెళ్ళకండి. ఈ విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. బద్ధకాన్ని వదిలిపెట్టండి. రేపు చేయవలసిన పని ఇవాళే చేస్తే ఏలినాటి శని ఏమీ చెయ్యదు.